రే 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 డబ్బులు రా, రే డబ్బులు రా. డబ్బులన్నీ అయిపోయినట్టు బాధపడతావేంటి డాడీ? మస్తు పైసలు ఉన్నాయి కదా, నేనేం అన్నీ కాజేశానా? కొన్ని ఇక్కడ నుంచి నువ్వు అనేక తిప్పలు పడి 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 అడుగు చేరాలి. ఈ చేరాలంటే చాలా పోరాటాలు ఎదుర్కోవాలి నువ్వు. ఈ పోరాటాలు ఎదుర్కొని దాన్ని సాధించినప్పుడు దేవుని దృష్టిలో నువ్వు వీరుడివి, దేవుని దృష్టిలో నువ్వు యోధుడివి, యోధురాలివి. ఓకేనా? ఇక్కడ ఎందుకు పెట్టాలి? ఇన్ని ఫైట్లు ఎందుకు పెట్టాలి? నీ దగ్గర, నీ కాళ్ళ దగ్గర పెట్టవచ్చు. పెట్టడు. నీకు ఛాలెంజ్లు ఇస్తుంటాడు ఆయన. దమ్ముంటే రారా అని. హలో బిడ్డలారు, ఎంతమందికి అర్థమైంది? ఆయన సవాళ్ళు ఇస్తూ ఉంటాడు. ఆయన సాధించరా బేట. ఏం సాధించేదా? అన్ని అడ్డంకులే, అంతే ఉంటారా? నడు ముందుకి. నా వల్ల కాదు కాదా? ఓడిపోయినావా? ఓటమి ఒప్పుకోను. మరి నడవలేను. మరి అట్లెట్లరా? అప్పుడు దావీదు అన్నాడు, ఎక్కలేని ఎత్తైన కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కడానికి ఎందుకు ట్రై చేస్తున్నావా? ముందుకు తెలుసుగా నీకు ఎక్కలేవని. నేను ఎక్కలేను కానీ ఆయన నన్ను ఎక్కించగలడు. ఎక్కాలన్న ఆశ ఉంది, ఎక్కే ఓపిక నాకు లేదు. కానీ నన్ను పిలిచి నా చేయి పట్టుకున్న వానికి ఆ ఓపిక ఉంది, ఆయన ఎక్కించగలడు. అందుకే ఆయన పాదాలు పట్టుకుంటున్నా. ఎక్కి తీరాల్సిందే. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభు నీ మోము చూడా. చక్కని అమ్మ బిడ్డని కంటే చావును అనుభవించి కంటది బిడ్డని. ఇప్పుడు ఇదే విధంగా సంఘమును కూడా యేసయ్య అంతేగన్నాడు. ఒక అమ్మ మరణయాతనను అనుభవించి బిడ్డకు జన్మనిచ్చినట్లే కల్వరి శిలువలో భూమి ఆకాశముల నడుమ 3 మేకులతో గుచ్చబడి మరణము, ఘోరమైన యాతనాకరమైన మరణమును అనుభవించి ప్రక్క డొక్క బల్లెపు పోటుల నుంచి కన్నాడు సంఘమును. అందుకే సంఘం అంటే అంత తీపి ఆయనకు. ఒట్టిగా రాలా సంఘం, శ్రమలో. క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక. అంత శ్రమపడి సాధించుకున్నాడు సంఘాన్ని. అందుకే సంఘాన్ని సౌలు హింసిస్తుంటే, సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? బిడ్డకి తల్లికి ఏ వాత్సల్యం ఉందో అదే మమత సంఘానికి క్రీస్తుకు ఉంది. బిడ్డ సంఘం అంటే ఎవరో కాదమ్మా, విశ్వాసి, శిష్యుడా, శిష్యురాలా, నువ్వే. నిన్ను హింసిస్తే ఆయనను హింసించినట్టు. నిజమే. స్కూల్లో టీచర్తో సహా వాళ్ళ అమ్మ ముందు నువ్వు టీచర్ అయి ఉంటే వాళ్ళ అమ్మ ముందు బిడ్డను కొట్టు నువ్వు.